హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, చిర్రాపల్లి రైల్వే స్టేషన్ అంటే రీకన్స్ట్రక్షన్ అవుతున్న విషయం మీకు ఆల్రెడీ ముందే తెలుసు కదా. సో ఇక్కడ చిర్రాపల్లి నుంచి ఇంకా 6 ఎక్స్ప్రెస్ ట్రైన్లు అయితే ఇక్కడ నుంచి అంటే ఆల్రెడీ సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతాయి. సో ఇప్పటి వరకు అయితే చిర్రాపల్లి అయితే స్టాప్ లేకపోతుండే. సో ఇప్పటి నుంచి ఈ కొత్త టెర్మినల్ ఓపెన్ అయిన తర్వాత నుంచి ఇంకా 6 ఎక్స్ప్రెస్ ట్రైన్లు అయితే ఆగుతాయని చెప్తున్నారు. సో అందులో ఏ ఎక్స్ప్రెస్ ఆగుతాయనేది ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా అయితే చెప్పబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే చిర్రాపల్లి రైల్వే స్టేషన్ అనేది రీకన్స్ట్రక్షన్ స్టేషన్. సో ఇదైతే మోస్ట్లీ ఇంకో 10-15 రోజులు అయితే ఓపెన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. పనులు కూడా 90% అయితే 90-95% అయితే కంప్లీట్ అయిపోయింది. ఏమున్నా చిన్న చిన్న వర్క్లు అయితే ఇంకా పెండింగ్లో అయితే అవుతుంది. సో ఆ వర్క్ కూడా కంప్లీట్ అయినాక మేబీ 10-15 రోజులు అయితే ఓపెనింగ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇంకా 6 ఎక్స్ప్రెస్ ట్రైన్లు కూడా ఇక్కడ ఆగే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. సో ఆ ట్రైన్ల వివరాలు అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అయితే ఈ స్టేషన్ వచ్చేసి పూర్తిగా అడ్వాన్స్ టెక్నాలజీతో అయితే ఈ స్టేషన్ అయితే కట్టించారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక విధంగా మనం చూసుకుంటే ఎయిర్పోర్ట్ తరహాలో ఎయిర్పోర్ట్ అయితే ఏ విధంగా ఉంటుందో అంతే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అయితే ఈ యొక్క చిర్రాపల్లి రైల్వే స్టేషన్ టెర్మినల్ అయితే కట్టడం అయితే జరిగింది. ఈ స్టేషన్లో మొత్తానికి 9 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి, 13 ట్రాక్లు ఉన్నాయి. అది కాకుండా వాషింగ్ షెడ్ అయితే ఉంటుంది, మెకానిక్ షెడ్ అయితే ఉంటుంది. అన్ని విధాలుగా మన సికింద్రాబాద్ స్టేషన్ ఏ విధంగా ఉందో చిర్రాపల్లి రైల్వే స్టేషన్ టెర్మినల్ కూడా అదే విధంగా అత్యాధునిక సంకేతాలతో అంటే అడ్వాన్స్ టెక్నాలజీ అయితే ఈ స్టేషన్ అయితే కట్టడం అయితే జరిగింది. అందువల్ల ఇక్కడ సికింద్రాబాద్ నుంచి బయలుదేరే రైల్వే ప్రతి ఒక్క ట్రైన్ అంటే ఇప్పటికీ కొన్ని ట్రైన్స్ అయితే నడుస్తున్నాయి. ఇంకా 6 ట్రైన్లు అయితే ఇక్కడ ఆగే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. సో 6 ట్రైన్ల యొక్క వివరాలు అయితే మీకు చెప్తున్నాను. సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ వెళ్ళే ట్రైను భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17233 17234. ఈ ట్రైన్ కూడా ఇక్కడ ఆగుతుందని చెప్తున్నారు. ఇంకొక ట్రైన్ వచ్చేసి విజయవాడ నుంచి సికింద్రాబాద్ నడిచే ట్రైను శాతవాహన ఎక్స్ప్రెస్ 12713 123714. ఈ ట్రైన్ కూడా ఇక్కడ ఆగుతుందని చెప్తున్నారు. అలాగే ఇంకొక ట్రైన్ సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ అంటే మేబీ ఇది రిటర్న్లో ఉండవచ్చు ఈ ట్రైను. అయితే 12757 12758. ఇంకొక ట్రైన్ అంటే 4వ ట్రైన్ వచ్చేసి గుంటూరు సికింద్రాబాద్ మధ్య నడుస్తుంది, గుంటూరు ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12705 12706. ఈ ట్రైన్ కూడా ఇక్కడ ఆగుతుందని చెప్తున్నారు. అలాగే 5వ ట్రైన్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్. ఈ ట్రైన్ వచ్చేసి హైదరాబాద్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ నెంబర్ చూసుకుంటే 17011 17012. ఇంకో 6వ ట్రైన్ వచ్చేసి గుంటూరు సికింద్రాబాద్ గుంటూరు గోల్కొండ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ నెంబర్ చూసుకుంటే 17201 17202. ఈ ట్రైన్లు కూడా ఇక్కడ ఆగుతాయని చెప్తున్నారు. మొత్తానికి 6 ఎక్స్ప్రెస్ ట్రైన్లు అయితే ఇక్కడ ఆగుతాయని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పటికే ఈ చిర్రాపల్లి రైల్వే స్టేషన్ యొక్క టెర్మినల్ ప్రకారంగా చూసుకుంటే పార్కింగ్ ప్లేస్ అయితే చాలా విశాలంగా అయితే ఉంటుంది. పార్కింగ్ ప్లేస్ కూడా రెడీ కంప్లీట్ అయిపోయింది. అంత చిన్న చిన్న వర్క్ మైనర్ వర్క్ అయితే ఉంది, కానీ పెద్ద వర్క్ అయితే ఏమీ లేదు. 98% అంటే 95 to 98% వర్క్ అయితే కంప్లీట్గా అయిపోయింది. సో ఇది కూడా అదే చెప్పాను కదా. సో 10 నుంచి 15 రోజులలో ఎప్పుడైనా ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఆ డేట్ కూడా ప్రకటించవచ్చు. ఒకవేళ ఓపెన్ అయ్యే డేట్ కనుక ప్రకటిస్తే ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని మీకు మంచి వీడియోస్ తేవడానికి అయితే ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.